పీజీలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కళాశాల ఇరుక్కోపోయి ఈ రోజు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాంటి సంస్థల్లో ఈ రోజు కార్మికులుగా పనిచేసుకొని కళాశాలలో ఫీజులు కట్టుకుంటా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యార్థుల తరఫున నేను మాట్లాడతాను, విద్యార్థుల గురించి నేను పట్టించుకుంటానని చెప్పిన మీరు అలా పట్టించుకునే పని అయితే ఈ రోజు 10 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోలో ఎందుకు వర్కర్లుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని ఏఐసెఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈ రోజు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలు రద్దు చేస్తున్నటువంటి మీరు ఈ రోజు ప్రైవేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు ఏ విధంగా పెరుగుతున్నాయో, ఫీజులు ఏ విధంగా పేద విద్యార్థికి ఉన్నత విద్య, ఉచిత విద్య ఎక్కడైనా అందే పరిస్తుందా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అదే పద్ధతిలో మెడికల్ కళాశాలలో మీరు కేటాయించినటువంటి సీట్లను పెంచుతాము, కానీ హాస్పిటల్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కాదు కదా, మీ బాబు చంద్రబాబు నాయుడు కాదు కదా, మీ తాతగారు ఖర్జూరపు నాయుడు వల్ల కూడా ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయడం వరంకరం కాదు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా మీ గద్దెను దించి ఖచ్చితంగా పీపీపీ విధానం రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. యూనివర్సిటీలో ఖాళీలన్నీ భర్తీ చేస్తా ఉన్నారు. దాదాపు 4500 ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇవన్నీ ఖాళీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొన్న సమావేశంలో కూడా దాని మీద స్పష్టమైన హామీ రాని పరిస్థితి ఉంది. ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు యుగళం పాదయాత్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 యూనివర్సిటీల్లో 4000 పైకు చిలుగున్నటువంటి ప్రొఫెసర్ పోస్టు, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ